సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గీతం యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది విద్యార్థిని వర్ష. హాస్టల్ రూమ్ లో ఆత్మహత్య చేసుకుంది. వర్ష స్వస్థలం అనంతపూర్ జిల్లా. గీతం యూనివర్సిటీలో ఒకే ఏడాదిలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 5న క్యాంపస్ బిల్డింగ్ పై నుంచి దూకి రేణుశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మళ్లీ ఈ రోజు వర్ష హాస్టల్ రూమ్ లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. డిప్రెషన్తోనే గీతం యూనివర్సిటీ విద్యార్థిని వర్ష ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఈ రోజు 2-3 సార్లు కాలేజీ నుంచి హాస్టల్కు తిరిగింది. అనంతపురంలో ఉన్న తల్లిదండ్రులకు కాలేజీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం పటాన్చెరు ఏరియా హాస్పిటల్ మార్చురీలో వర్ష మృతదేహాన్నుంచారు. రేపు ఉదయం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వచ్చాక పోస్టు మార్టం నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో విషాదం నెలకొంది. సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని వర్ష కాసేపటి క్రితమే హాస్టల్ రూమ్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపైన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ఇదే ఘటనపై ఇటు గీతం యూనివర్సిటీ అధికారులను మాత్రం వివరణ కోరగా మాత్రం ఆ విద్యార్థిని కొన్ని రోజులుగా కూడా అంటే తన స్నేహితులతో కావచ్చు, అదేవిధంగా ఆ కాలేజీలోనూ కొద్దిగా అంటే దూరంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజే ఆత్మహత్యకు చేసుకునేటువంటి ముందు ఏదైతే ఉందో ముందు 2-3 సార్లు కాలేజీ నుంచి హాస్టల్కి వచ్చింది, హాస్టల్ నుంచి తిరిగి కాలేజీకి వెళ్ళిందని చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ క్యాంపస్ ఏదైతే ఉందో ఇదే క్యాంపస్లో విద్యార్థిని ఆత్మహత్యకైతే పాల్పడింది. హుటాహుటిన గమనించినటువంటి సిబ్బంది హుటాహుటిన ఇక్కడ నుంచి పటాన్చెరులోని ధృవ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆ ధృవ ఆసుపత్రికి తరలించిన తర్వాత అప్పటికే విద్యార్థిని వర్ష మృతి చెందినట్లుగా మాత్రం డాక్టర్లు ధృవీకరించడంతో అక్కడి నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం మాత్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఏరియా ఆసుపత్రికి అయితే విద్యార్థిని మృతదేహాన్ని అయితే తరలించారు. అయితే ఇదే ఏడాది అంటే ఈ 2024 జనవరి 5వ తేదీన మరో విద్యార్థిని రేణుశ్రీ అనే విద్యార్థి క్యాంపస్ బిల్డింగ్ నుంచి కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అసలు అంటే వరుసగా దాదాపు 8 నెలల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినులను ఆత్మహత్య చేసుకోవడం మాత్రం ఇప్పుడు కలకలం రేపుతుంది. అసలు విద్యార్థిని గల కారణాలపై కూడా అసలు అంటే అధికారులు అంటే ఇటు యూనివర్సిటీ అధికారులు మాత్రం అంటే విద్యార్థిని కొద్దిగా ఎవరితోటి మాట్లాడట్లేదు, అదేవిధంగా కొద్దిగా డిప్రెషన్లో ఉన్నట్టు అయితే అధికారులు చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులు అనంతపూర్లో ఉండడంతో మాత్రం తల్లిదండ్రులు వచ్చాకే మాత్రం పూర్తి వివరాలు మాత్రం తెలిసే అవకాశం ఉంది. అసలు విద్యార్థిని ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది, ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు ఏంటిదనేది మాత్రం పోలీసులు ఆరాధిస్తున్నారు. కాసేపటి క్రితమే పటాన్చెరు పోలీసులు వచ్చి వివరాలు కూడా అంటే విద్యార్థిని ఎవరైతే ఉన్నారో వర్షకు సంబంధించినటువంటి స్నేహితులతో కూడా మాట్లాడడం జరిగింది. వారి నుంచి కొన్ని వివరాలు కూడా సేకరించి కాసేపటి క్రితమే ఇక్కడ పోలీసులు కూడా పటాన్చెరుకు వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికి మాత్రం ఈ ఘటన ఏదైతే ఉందో మాత్రం తీవ్ర కలకలం రేపింది. ఒకంత విషాదం కూడా అంటే ఆ విద్యార్థిని మృతితో మాత్రం ఆ వర్ష కుటుంబంలో మాత్రం తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు. వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల దృష్ట్యా మాత్రం ఇటు కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒకంత ఆందోళనకైతే గురవుతున్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా.